మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. మే 28 కరీంనగర్. మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు జువ్వాడి చొక్కారావు వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంతో పాటు నగరంలోని వన్ టౌన్ చౌరస్తా వద్ద గల చొక్కారావు విగ్రహం వద్ద కార్యక్రమాలను ఘనంగా మొదట కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాసి రెడ్డి గారితో పాటు పలువురు నాయకులు హాజరై జువ్వాడి చొక్కారావు చిత్రపటానికి పూలమాలు ఘన నివాళులు అర్పించారు. అనంతరం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో చొక్కారావు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు కర్ర రాజశేఖర్, ముల్కల ప్రవీణ్ తో పాటు పలువురు నాయకులు హాజరై చొక్కారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ నీతికి నిజాయితీకి నిలువుటద్దం, మరి రైతుల పక్షపాతి, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి, దేశానికి సంబంధించినటువంటి ఎన్నో సంస్కరణలకు ఆనాడు తెలంగాణ ఉద్యమం, మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్గా, 3 సార్లు ఎంపీగా, మరి రాష్ట్ర మంత్రివర్గంలో వివిధ శాఖలు నిర్వహించినటువంటి జువ్వాడి చొక్కారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వారి జీవితం మొత్తం కూడా అవినీతికి చిన్న మచ్చ లేకుండా, మరి ఒక మంచి పరిపాలన, సుపరిపాలన అందించినటువంటి గొప్ప నాయకులు. వారి యొక్క మార్గదర్శకంలో పనిచేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారి యొక్క మార్గదర్శకం ఈ దేశానికి, మరి రాజకీయాలకు ఒక వన్న తెచ్చినటువంటి చొక్కారావు గారిని ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉంటాం. వారు ఈ దేశంలో ఒక గొప్ప అవినీతి మరి లేనటువంటి నాయకుడిగా ఎదిగి, మరి అది చివరి దశ వరకు కూడా ఆ దిశగా పనిచేసినటువంటి గొప్ప నాయకులు. కరీంనగర్ ప్రజలు ఎప్పటికి కూడా చొక్కారావు గారి అడుగుజాడల్లో నడుస్తాం, వారి యొక్క ఆశయాలను తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారిని కరీంనగర్లో వారి విగ్రహం నెలకొల్పడమే కాకుండా కరీంనగర్ నడిబొడ్డున మరి వారి యొక్క గత మరి అనుభవాలను ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ కంకణబద్ధమై పనిచేస్తామని వారి వర్ధంతి సందర్భంగా మరొకసారి మరి మేమంతా కూడా అడుగుజాడలు నడుస్తామని చెప్పి కోరుతూ, తప్పకుండా వారిని భవిష్యత్తులో ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ కరీంనగర్ ప్రజలు కానీ, ఉమ్మడి రాష్ట్రంలోని దేశ ప్రజలు మర్చిపోరని చెప్పి తెలియజేస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వారి నిరంతరం పార్టీ అభివృద్ధికి, పార్టీ కార్యకర్తలకు దిక్సూచిగా పనిచేసినటువంటి చొక్కారావు గారి సేవలు ఎప్పటికీ కూడా మర్చిపోవని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.